శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 8, 9 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను నమ్ముకున్న వారిని నేను రక్షిస్తాను అని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ రక్షణను పొందడానికి భక్తుడు ఖచ్చితంగా ఏం చేయాలో ఈ శ్లోకంలో చెబుతున్నారు. 8వ శ్లోకం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయి ఏవ మనః ఆధత్స్వ, నీ మనసును నాలోనే ఉంచు. సంకల్ప వికల్పాలు కలిగిన మనస్సును నాయందు స్థిరంగా ఉంచు. మయి బుద్ధిం నివేశయ, బుద్ధిని కూడా నా మీద ఉంచు. నిశ్చయాత్మకమైన బుద్ధిని నాయందు ఉంచి నివసిష్యసి మయి ఏవ, అప్పుడు నీవు నాయందు నివసిస్తావు. అథ ఊర్ధ్వం న సంశయః, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సంకల్పం, వికల్పం, కోరికలు, భావోద్వేగాలు కలిగిన మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అది ప్రపంచం వైపు వెళ్లకుండా కృష్ణుడు లేక భగవంతుడే నాకు సర్వస్వం అని ప్రేమతో ఆయన రూపం పైన మనస్సును ఉంచాలి. మయి ఏవ మన ఆధత్స్వ. నిర్ణయించడం, విచారించడం అంటే డెసిషన్ మేకింగ్, రీజనింగ్, ఇటువంటి ప్రతిభలు కలిగిన బుద్ధిని నాలో ప్రవేశపెట్టు. కేవలం భావోద్వేగం ఉంటే సరిపోదు, నిశ్చయమైన నమ్మకం కూడా ఉండాలి. భగవంతుడే సత్యం, ఈ ప్రపంచం అసత్యం, అశాశ్వతం అనే బుద్ధితో గట్టిగా నిర్ణయించుకొని ఆ నిశ్చయాన్ని దేవుడిపై ఉంచాలి. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి రెండు పరమాత్మలో లీనమవుతాయో అప్పుడు భక్తుడు భౌతికంగా ఈ లోకంలో ఉన్నా సరే మానసికంగా దేవునితో అంటే వైకుంఠంలో ఉన్నట్లు లెక్క. మరణం తర్వాతే కాదు, బతికి ఉండగానే భగవంతుడితో కలిసి జీవించే స్థితి వస్తుంది. ఇది సమాధి స్థితి. నువ్వు వేరు, దేవుడు వేరు కాదు, దేవుడిలోనే ఉంటావు. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సును నాయందు స్థిరంగా ఉంచు. నీ బుద్ధిని నాలోనే లగ్నం చేయి, ప్రవేశపెట్టు. అలా చేస్తే ఇకపై నీవు ఎల్లప్పుడూ నాయందే నివసిస్తావు. ఇందులో ఎటువంటి సందేహము లేదు అంటున్నారు పరమాత్మ. ఇది సంపూర్ణ శరణాగతి. మనస్సు, బుద్ధి రెండు పరమాత్మకి అర్పించడం అనేది సంపూర్ణ శరణాగతి. ఇది అందరికీ సాధ్యమా? మనస్సుకు ఒక్క క్షణం కూడా నిలకడగా ఉంచలేము. అలాంటిది ఎల్లప్పుడూ దేవుని మీద ఉంచడం చాలా కష్టం కదా. అంటే దానికి కూడా సులభమైన మార్గాన్ని ఈ 9వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. 9వ శ్లోకం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. ఒకవేళ నీవు నీ చిత్తాన్ని, మనస్సును నా యందు స్థిరంగా నిలపడానికి సమర్థుడవు కాకపోతే అభ్యాస యోగేన తతః మాం ఇచ్చ
ఆప్తం ధనంజయ. ధనంజయ, ఓ అర్జున, అట్టి స్థితిలో అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనస్సు సహజంగానే కోతి లాంటిది, ఒకే చోట ఉండదు. పూజలో కూర్చున్నా సరే ఏ ఆఫీస్ గురించో, ఇంటి సమస్యల గురించో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. గతం కానీ భవిష్యత్తు కానీ ఆలోచిస్తుంటుంది. ఇది ఒక బలహీనత. అందుకని శ్రీకృష్ణుడు ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్లుగా మనస్సును కంటిన్యూస్గా నా మీద నిలపలేకపోతే బాధపడకు అని ధైర్యం చెబుతూ ప్రత్యామ్నాయ మార్గం చెప్తున్నారు. ఏంటది? అభ్యాస యోగం ద్వారా సాధన చేయి. అంటే సాధన, ప్రాక్టీస్ చేయాలి. మనసు దేవుడి దగ్గర నుండి పారిపోయినప్పుడల్లా దాన్ని గమనించి వెనక్కి లాగి దేవుని మధ్య నిలబెట్టాలి, దేవుని పైన నిలబెట్టాలి. ఇది ఒక్కసారితో అయ్యే పని కాదు. వందల సార్లు, వేల సార్లు మనస్సు పాకపోయినా అదే వందల సార్లు, అదే వేల సార్లు వెనక్కి తీసుకురావాలి. అదే అభ్యాసం. ఈ అభ్యాసం ఎందుకు చేయాలి? భగవంతుడిని పొందాలి అనే బలమైన కోరిక ఉంటేనే ఈ ప్రయత్నం సాధ్యమవుతుంది. ఎప్పటికైనా నా మనస్సు, నేను భగవంతుడిని చేరుకోవాలి అనే పట్టుదల ఉండాలి. చిన్నపిల్లాడు చదువుకోకుండా ఆడుకోవడానికి పారిపోతుంటే తల్లి పిల్లవాడిని పుస్తకం ముందు కూర్చోబెట్టినట్లుగా మనస్సును కూడా అలాగే నియంత్రించాలి. ఒక్క రోజులో ఎవ్వరూ యోగి కాలేరు. ఆధ్యాత్మికలో నిరంతర సాధన ముఖ్యం. మనస్సు కుదుటపడట్లేదని నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి మనస్సును నియంత్రించడమే అభ్యాస యోగం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తం ధనంజయ. ఓ ధనంజయ, ఒకవేళ నీ చిత్తాన్ని, మనస్సును నాయందే నిశ్చలంగా స్థిరంగా నిలపడం నీకు సాధ్యం కాకపోతే అప్పుడు అభ్యాస యోగం పదే పదే ప్రయత్నించడం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.